ఒక వచనాన్ని చిన్నగా చదువుకుంటూ వెళ్ళిపోదాం. మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. అది ప్రతి క్రైస్తవుడి జీవితంలో మొట్టమొదటిగా దేవుడు చేసే పని. ఆమేన్, హల్లెలూయా. మనందరం కూడా పాపంలో చచ్చిన వారమై ఉండగా క్రీస్తు యేసు మనల్ని నరకానికి పాత్రలుగా చేయకుండా దేవునికి దూరస్తులుగా ఉండకుండా దేవునితో సమాధానం కలిగిన వ్యక్తులుగా ఉండుటకు క్రీస్తుతో కూడా మనలను బ్రతికించను. దేని ద్వారా బ్రతికించను? దేని ద్వారా బ్రతికించను? మన నోటితో మనం చెప్పాలి, ఒప్పుకొనటం మూలన, మార్పు చెందిన విధానం మూలన, ఆమెన్, బాప్తిస్మం తీసుకొనటం మూలన, ఆమెన్, హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. 10 minutes నా మాటలు ముగిచ్చేస్తాను. ఈ రోజున దేవుడు 2026వ సంవత్సరాన్ని మనకు ఒక గిఫ్ట్గా ఇచ్చాడనే మాట నిజం. సజీవులుగా ఉండుటకు దేవుడు కృపను అనుగ్రహించాడు, అది వాస్తవం. నేటికి మీరు ఊపిరి పీల్చుకుంటున్నారు, నేను ఊపిరి పీల్చుకుంటున్నాను. ఎందుకని ఇంత స్పష్టంగా